ఆహ్లాదం పంచే వాతావరణంలో విహరించేందుకు జగిత్యాల సమీపంలోని అంబారిపేట అడవిలో అర్బన్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. నగరవనం పథకంలో భాగంగా ఈ పార్కును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. పట్టణానికి సమీపంలో అడవి మధ్యలో కుటుంబ సమేతంగా విహరించి సేద తీరేందుకు పార్కును ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. పార్కులో విహరించే సమయంలో అడవి జంతువులు పక్షులతో గడిపేలా అచ్చం వాటిని పోలిన బొమ్మలను ఏర్పాటు చేశారు. పార్కులో నిర్మించిన వాచ్ టవర్ ఎక్కి చూస్తే జగిత్యాల పట్టణంతో పాటు అడవి అందాలను తనివితీరా వీక్షించవచ్చు. జగిత్యాల పట్టణ ప్రజలు, ముఖ్యంగా యువత, నేటి తరం పిల్లలకు అడవులు, పర్యావరణం పరిరక్షించుకుంటే ఏ విధంగా ఉండాలి, అడవులకు వెళ్ళినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా చూడాలనే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దాంట్లో భాగంగా నగరవనం అనే కేంద్ర ప్రాజెక్ట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జగిత్యాల పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 400 ఎకరాల్లో ఈ అడవి విస్తీర్ణించింది. 2 కోట్లతోటి పనులు మొదలుపెట్టి ఇప్పుడు 1,40,00,000 ఖర్చు పెట్టి ఇంకా 60 లక్షలతోటి చిన్న పిల్లలకు ఉయ్యాల లాంటి అవన్నీ కూడా ఇంకా 2-3 రోజుల్లో ఏర్పాటు చేస్తాం. సో దీని మొత్తం ఏరియా 150 ఎకరాలు. ఇక్కడ మనం ముఖ్యంగా ఒక ఎంట్రన్స్ గేట్ విత్ టికెట్ కౌంటర్, తర్వాత 2 కిలోమీటర్స్ చైన్ లింక్ ఫెన్సింగ్, అంతేకాకుండా ఒక మంచి వాచ్ టవర్, ఒక గజబో, తర్వాత 2 కిలోమీటర్ల ట్రయల్ వాక్, సోలార్ పీటీ విత్ లోటస్ పాండ్, బయో టాయిలెట్స్, సీటింగ్ బెంచెస్, 35 సీటింగ్ బెంచెస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. జగిత్యాల టౌన్ లో అందుబాటులో కొన్ని పార్కులు ఉన్నాయి, కానీ ఇట్లా న్యాచురల్ గా ఉండే పార్కులు లేవు. ఫారెస్ట్ లో ఉంది కాబట్టి పబ్లిక్ బాగా యూజ్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు, విద్యార్థులు కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఆహ్లాదంగా గడపడానికి వీలుగా ఉన్నది. ఎవరైనా కానీ సండేస్ కానీ, సాటర్డే కానీ, వీకెండ్ హాలిడేస్ లో కానీ ఈ ఏరియాకి వస్తే చాలా చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని, మెంటల్ గా కానీ, స్పిరిచువల్ గా కానీ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను.